హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు రావు ట్రక్ లాక్స్. మనం ఇప్పుడైతే లోడ్ అయితే అయిపోయింది. బండి లోడ్ వేసుకొని ఆదిలాబాద్ దేవపూర్ దగ్గర అక్కడ లోడ్ వేసుకొని మనం వచ్చేసినాం. మనం ఆదిలాబాదు నాగపూర్ రోడ్లో నుంచి ఉట్నూర్ ఫారెస్ట్లోకి అయితే అడుగుపెట్టినాం. మనం ఉట్నూర్ ఫారెస్ట్ అండి. ఇదంతా చూస్తున్నారు కదా, మంచి లొకేషను, చూడటానికి బాగుంది. కాకపోతే ఈ ఫారెస్ట్ డేంజర్ ఫారెస్ట్ అనమాట. ఈ ఫారెస్ట్లో పుళ్ళు కూడా తిరుగుతాయి. డేంజర్ డోన్ ఇది. సో దీన్ని డేంజర్ ఫారెస్ట్ కూడా అంటారు. ఉట్నూర్ ఫారెస్ట్ ఇది తెలంగాణ ఫారెస్ట్ అండి. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉంటుంది ఇది. చూస్తున్నారు కదా, కనపడుతుంది తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ అని కనిపిస్తుంది. పులులు కనపడతాయి. పులులు బాగా సంచరించే ప్రాంతం ఇది. అందువల్లనే ఇది నైట్ 10 గంటలైందంటే గేట్ బంద్ చేస్తారు. వెహికల్స్ కంప్లీట్ నాట్ అలౌడ్ అండి ఫారెస్ట్లోకి. గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియాలోకి వచ్చేటప్పుడు రాత్రి 10 గంటలైందంటే వెహికల్స్ నాట్ అలౌడ్ అండి. అలా గేట్ బంద్ చేస్తారు ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇక్కడ ఎంట్రీ చేయించుకోవాలి. వెహికల్ ఎంట్రీ చేయించుకొని మనం పెద్ద బండికి అయితే 150 రూపాయలు చలానా కట్టాలి. ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇచ్చిన రసీదుని మళ్ళీ ఎండింగ్లో మనం అక్కడ చూసి మళ్ళీ ఆ గేట్లో నుంచి బయటికి పంపిస్తారనమాట. రాత్రి వేళల్లో 10 గంటలైందంటే ఇటు నుంచి వెహికల్స్ పోవటం లేదు, అటు నుంచి రావటం లేదు. ఈ వెహికల్స్ అనేది బంద్ అనమాట కంప్లీట్గా. ఇది ఉట్నూర్ ఫారెస్ట్. ఇది డైరెక్ట్ ఎట్లంటే ఉట్నూర్ టు మంచిర్యాల హైవే, మంచిర్యాలలో కలుస్తుంది. అక్కడ మన లక్షట్పేట నుంచి మనం రైడ్ తీసుకున్న తర్వాత ఇది అంతా ఇది మనం చెన్నూరు దాటిన తర్వాత చెన్నూరు నుంచి ఇది అంతా మహారాష్ట్ర ఫారెస్ట్ ఏరియా అండి. ఇది నైట్ కావటం వల్ల వీడియో తీయలేకపోయాను, ఏదో కొంచెం తీశాను అతి కష్టం మీద. ఇక్కడ జింకలు తిరిగే ప్రాంతం ఇదంతా. కాకపోతే అది వీడియో తీయటానికి కుదరపడలేదు. సో నైట్ ఏమవుతుందంటే ఈ పల్లెటూర్లలో ఈ మహారాష్ట్రలో ఈ ఆవులన్నీ ఇట్లా రోడ్ల మీద ఉంటాయండి. వాటిని నేను బండి దిగి అల్లించుకొని మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని ముందుకు వచ్చిన. ఈ మహారాష్ట్ర ఫారెస్ట్లో ఏమవుతుందంటే ఇట్లా ఈ మన సిఆర్ఎఫ్ జవాన్లు గస్తీ కాస్తుంటారు అనమాట ఎప్పటికప్పుడు. ఎందుకంటే మన అన్నలు ఉంటారుగా వాళ్ళ గురించి. ఇక ఇప్పుడైతే పొద్దున్నే సూర్యోదయాన్ని మనం సూర్యుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది ఛత్తీస్గఢ్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం దగ్గర 130 కిలోమీటర్లు మొత్తం ఫారెస్ట్ ఏరియానండి. ఇక్కడ చూసారుగా వ్యూ ఎట్లా కనపడుతుందో. ఇక్కడ ఒక ఫ్రెండ్ మనకు లారీ డ్రైవర్ కనపడి ఇతను కూడా మొక్కలు తీసుకొని అన్లోడ్ చేసి వస్తుందంట. కనపడి దారిలో ఒకసారి పలకరించుకొని మాట్లాడుకొని వెళ్ళిపోయాను. మేఘాలు అంటారా, వాటిని పొగ అంటారు, దట్టమైన పొగ, అడవి ప్రాంతాల కొండలలో ఇవి ఇట్లా కాస్తారనమాట ఫారెస్ట్ జవాన్లు. నిజంగా వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అట్లా ఉద్యోగం చేస్తారంటే హ్యాట్సప్ అండి. ఇది అన్లోడింగ్ పాయింట్, సింగిల్ పాయింట్. అసలు ఎట్లుందంటే లారీ మోటార్ సైకిల్ కూడా పోదు, అలాంటిది లారీ నన్ను తీసుకొని పోయారు ఈ రోడ్లోకి. అతి కష్టం మీద పోవాల్సి వచ్చింది, ఎందుకంటే అన్లోడ్ అయింది కదా అని ఆశతో. ఏముంది, అన్లోడ్ అయితే మళ్ళీ తెల్లారి వెళ్ళిపోవచ్చు. అయినా ఈరోజు సాగవేనంట. ఒక మోటార్ సైకిల్ వెళ్తుంది, నేను ముందు వెనక. ఫైనల్గా వచ్చేసిన. ఇక్కడైతే 500 మొక్కలు దిగుతాయి అంట. ఈ 500 మొక్కలు దించిన తర్వాత మళ్ళీ వేరే చోటకు పోవాలి. అది రేపు ఉదయాన్నే దించుతా అన్నారు. కాకపోతే రేపు ఉదయం మొదలు పెడితే రేపు సాయంత్రానికి అయిద్దండి. గట్టినే ఫారెస్ట్ ఏరియాలోకి ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్తుంటారు. చెప్పేటప్పుడు మనకి ఒకటే ఏరియా, ఒక సింగిల్ పాయింట్ అని చెప్తారు. ఇక దించేటప్పుడు ఏమైందంటే ఇక ఈ విధంగా ఇట్లా 2-3 పాయింట్లు ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా అయితే మొత్తానికి ఛత్తీస్గఢ్లో మనం దంతెవాడ చేరుకున్నాం. దంతెవాడ అని చెప్పారు మాకు, కానీ దంతెవాడ నుంచి మళ్ళీ 40 కిలోమీటర్లు వచ్చామండి. ఇక్కడ దంతెవాడ నుంచి మళ్ళీ సుక్మా రోడ్ నుంచి గల్లీలు తీసుకెళ్లారు. ఏదో పల్లెటూర్లు అవన్నీ హిందీలో రాస్తున్నాయి. మనకి హిందీ మాట్లాడతాం కానీ వాటిని చదవటం రాదు. సో మొత్తానికైతే ఇక ఈ లోడింగు అన్లోడింగు ఇలా గడిచిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.